అందరికీ నమస్కారం. తెలుగు గురు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం గత వీడియోలకు అనుసంధానంగా ఈరోజు ఈ వీడియోలో రూత్వం మరియు ఏత్వం అనేటటువంటి గుణింతపు గుర్తులను ప్రతి హల్లులో చేర్చినప్పుడు వాటి యొక్క ఆకారాలు మరియు వాటి యొక్క ఉచ్చారణ క్రమాన్ని గమనిద్దాం. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. వెళ్ళబోయే ముందు ఈ వీడియో కనుక మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పదండి, మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. రూత్వంతో అక్షరాలు. ఈ రూత్వము అనేటటువంటి గుణింతపు గుర్తును ప్రతి హల్లులో చేస్తే ఎలా, వాటి యొక్క ఆకారాలు ఎలా ఉంటాయి, వాటి ఉచ్చారణ క్రమం ఎలా ఉంటుంది అనేటటువంటి అంశం. కాకృతం ఇస్తే క్రూ, కాకృతం ఇస్తే క్రూ, గాకృతం ఇస్తే గ్రూ, గాకృతం ఇస్తే గ్రూ, చాకృతం ఇస్తే చ్రూ, చాకృతం ఇస్తే చ్రూ, జాకృతం ఇస్తే జ్రూ, జాకృతం ఇస్తే జ్రూ, టాకృతం ఇస్తే ట్రూ, టాకృతం ఇస్తే ట్రూ, డాకృతం ఇస్తే డ్రూ, ధాకృతం ఇస్తే డ్రూ, అనాకృతం ఇస్తే నృ, తాకృతం ఇస్తే త్రూ, తాకృతం ఇస్తే త్రూ, దాకృతం ఇస్తే ధ్రు, దాకృతం ఇస్తే ధ్రు, నాకృతం ఇస్తే నృ, పాకృతం ఇస్తే ప్రు, పాకృతం ఇస్తే ప్రు, భాకృతం ఇస్తే బ్రూ, భాకృతం ఇస్తే బ్రూ, మాకృతం ఇస్తే మృ. ఇలా వీటి యొక్క రుకారంతో ఉన్నటువంటి హల్లులు ఈ విధంగా ఉంటాయి. యాకృతం ఇస్తే ఇరు, రాకృతం ఇస్తే రు, రాకృతం ఇస్తే రు, లాకృతం ఇస్తే రు, అలాకృతం ఇస్తే రు, వాకృతం ఇస్తే వృ, శాకృతం ఇస్తే శ్రు, శాకృతం ఇస్తే శ్రు, సాకృతం ఇస్తే శ్రు, హాకృతం ఇస్తే హృ. ఈ విధంగా ప్రతి హల్లులో రూత్వం యొక్క గుణింతపు గుర్తును చేర్చితే ఈ విధమైనటువంటి ఆకారాలు వస్తాయని గమనించాలి. వీటిని బాగా చూస్తూ వీటిని రాయడం కూడా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు రూత్వంతో పదాలు. మరి రూత్వ పదాలు చాలా అరుదుగా ఉంటాయి. వాటిని చూద్దాం. కృప, కాకృతం ఇస్తే కృప, కృప. వృధ, వాకృతం ఇస్తే వృ, దాగ్దీర్ఘం ఇస్తే దా, వృధా. ధృతి, దాకృతం ఇస్తే ధృ, తాగుడిస్తే తి, ధృతి. కృషి, కాకృతం ఇస్తే కృ, షాగుడిస్తే షి, కృషి. భృతి, బాకృతం ఇస్తే భృ, తాగుడిస్తే తి, భృతి. శృతి, షాకృతం ఇస్తే శృ, తాగుడిస్తే తి, శృతి. ఈ విధంగా రూత్వ పదాలు గమనించాలి. వాటి యొక్క ఉచ్చారణ క్రమాన్ని కూడా గమనించాలి. సృజన, సాకృతం ఇస్తే సృ, జన. గృహము, గాకృతం ఇస్తే గృహము, గృహము. తృణము, తాకృతం ఇస్తే తృ, అణ, మాకమిస్తే ము, తృణము, గడ్డి. నృపతి, నృపతి. నృపతి అంటే నరులను పాలించేవాడు, రాజు అని అర్థం. నాకృతం ఇస్తే నృ. గృహిణి, గృహిణి అంటే హౌస్ వైఫ్. గాకృతం ఇస్తే గృహిణి, గృహిణి. మృదువు, మాకృతం ఇస్తే మృదువు, మృదువు. ఈ విధంగా రూత్వంతో ఉన్నటువంటి హల్లులు, వాటిని ఉచ్చారణ క్రమం, వాటి యొక్క ఆకృతిని తెలుసుకున్నాం. వాటికి సంబంధించిన కొన్ని పదాలను కూడా గమనించాం. వీటిని బాగా ప్రాక్టీస్ చేస్తూ బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మరో గుణింతపు గుర్తైనటువంటి ఎత్వం. ఎత్వము అచ్చుల్లో ఏ యొక్క గుణింతపు గుర్తు. మరి ఎత్వాన్ని ప్రతి హల్లులో ప్రతిక్షేపిస్తే ఎలా, వాటి యొక్క రూపాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఉచ్చరించాలో తెలుసుకుందాం. కాకేత్వం ఇస్తే ఖే, కాకేత్వం ఇస్తే ఖే. గాకేత్వం ఇస్తే గే, ఘాకేత్వం ఇస్తే ఘే. చాకేత్వం ఇస్తే ఛే, ఛాకేత్వం ఇస్తే ఛే. జాకేత్వం ఇస్తే జే, జాకేత్వం ఇస్తే జే. టాకేత్వం ఇస్తే టే, టాకేత్వం ఇస్తే టే. డాకేత్వం ఇస్తే డే, ఢాకేత్వం ఇస్తే డే. అణాకేత్వం ఇస్తే నే. ఠాకేత్వం ఇస్తే తే, ఠాకేత్వం ఇస్తే థే. దాకేత్వం ఇస్తే ధే, దాకేత్వం ఇస్తే ధే. నాకేత్వం ఇస్తే నే. పాకేత్వం ఇస్తే భే, పాకేత్వం ఇస్తే భే. బాకేత్వం ఇస్తే భే, భాకేత్వం ఇస్తే భే. మాకేత్వం ఇస్తే మే. ఇలా ఈ విధంగా వాటి యొక్క గుర్తులు వస్తాయి. మరిన్ని చూడండి. యాకేత్వం ఇస్తే ఏ, రాకేత్వం ఇస్తే రే, రాకేత్వం ఇస్తే రే. లాకేత్వం ఇస్తే లే, అళాకేత్వం ఇస్తే లే. వాకేత్వం ఇస్తే వే. షాకేత్వం ఇస్తే షే, షాకేత్వం ఇస్తే షే. సాకేత్వం ఇస్తే సే, హాకేత్వం ఇస్తే హే. ఈ విధంగా హల్లుకు మనము ఎత్వం యొక్క గుణింతపు గుర్తును చేర్చినప్పుడు వాటి యొక్క రూపాలు, వాటి యొక్క ఉచ్చారణ క్రమం ఈ విధంగా ఉంటుంది. వీటిని బాగా చూస్తూ నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు అదే ఏత్వంతో కొన్ని పదాలను గమనిద్దాము. గమనిస్తూ
బాగా చక్కగా నేర్చుకోండి. ఎత్వంతో పదాలు. గెలుపు, గాకేతం ఇస్తే గే, లాకొమిస్తే లు, పాకొమిస్తే పు, గెలుపు. చెరుపు, చాకేతం ఇస్తే చే, రాకొమిస్తే రు, పాకొమిస్తే పు, చెరుపు. బెదురు, బాకేతం ఇస్తే బే, దాకొమిస్తే దు, రాకొమిస్తే రు, బెదురు. వెదురు, వాకేతం ఇస్తే వే, దాకొమిస్తే దు, రాకొమిస్తే రు, వెదురు. మెరుపు, మాకేతం ఇస్తే మే, రాకొమిస్తే రు, పాకొమిస్తే పు. తెలుగు, తాకేతం ఇస్తే తే, లు, గు, లాకొమిస్తే లు. బెరుకు, బాకేతం ఇస్తే బే, రాకొమిస్తే రు, కాకొమిస్తే కు. చెరుకు, చాకేతం ఇస్తే చే, రాకొమిస్తే రు, కాకొమిస్తే కు. తెగులు, తాకేతం ఇస్తే తే, గాకొమిస్తే గు, లు, లాకొమిస్తే లు. మెలిక, మాకేతం ఇస్తే మే, లాకొమిస్తే లి, క. బెనుకు, బాకేతం ఇస్తే బే, నాకొమిస్తే ను, కాకొమిస్తే కు, బెనుకు. చెమట, చాకేతం ఇస్తే చే, ట, చెమట. ఈ ప్రతి హల్లులో ఏత్వాన్ని చేర్చి దానికి సంబంధించినటువంటి ఆకారాలను, వాటి యొక్క స్వరాలను, అంతేకాకుండా వాటికి సంబంధించినటువంటి ఏత్వానికి సంబంధించినటువంటి పదాలను చూసుకున్నాం. ఈ విధంగా ఒక్కసారి కాకపోయినా 2 సార్లు చూసి అయినా మళ్ళీ నేర్చుకోవడం వల్ల మనకు ఏత్వానికి సంబంధించినటువంటి పదాలు ఎప్పుడొచ్చినా మనము వాటి ఉచ్చారణ తప్పు లేకుండా, దోషాలు లేకుండా చదవగలుగుతాం. ఈ వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోతో కాకుండా మిగతా వీడియోలు కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.